ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఈశ్వర్ గారు? స్మెల్ చూసి ఇది ఎక్స్పైరీ అయిపోయిందని అంత పర్ఫెక్ట్ గా ఎలా చెప్పగలిగారు? చెప్పాను కదా సార్, షెఫ్ అనే వాళ్ళకి చేసే ప్లేసు, వేసుకునే డ్రెస్సు కాదు ముఖ్యం. పంచేంద్రియాలు ఎంత పర్ఫెక్ట్ గా వాడుతున్నాము అనేది ముఖ్యం. కళ్ళతో రంగుని, ముక్కుతో వాసనని, నోటితో రుచిని, ఉడికే శబ్దాన్ని, తాకినప్పుడు దాని గుణాన్ని నిక్కచ్చిగా కనిపెట్టిన వాళ్లే నిజమైన షెఫ్ అవుతారు. ఈశ్వర్ గారు, నేను షెఫ్గా ఎన్నో మెడల్స్ దక్కించుకున్నాను, ఎంతో అనుభవం సంపాదించుకున్నాను. 20 ఏళ్ల నా అనుభవాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ కాంపిటీషన్ పెట్టాను. కానీ ఈ 20 ఏళ్ల అనుభవంలో కూడా నాకు తెలియని ఒక అద్భుతమైన నైపుణ్యం మీలో ఉండటం చూసి ఆశ్చర్యపోతున్నాను. మీలాంటి వాళ్లకు కూడా ఇలాంటి పోటీలో అర్హత లేకపోతే పోటీని నిర్వహించే మాకే సిగ్గుచేటు. మీరు చెప్పింది నిజం జీకే గారు. సర్టిఫికెట్లో ఉండే డిగ్రీల కన్నా స్వయం కృషితో వచ్చే అనుభవం గొప్పదని రుజువు చేశారు ఈశ్వరి గారు. ఈశ్వరి గారు, మీరు ఈ కాంపిటీషన్కి సెలెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే సార్, ఈ రోజు నిజంగా ఒక మంచి షెఫ్ని కలిశానన్న అనుభూతి కలుగుతోంది. ఈమె గెలవచ్చు, గెలవకపోవచ్చు, కానీ ఈమె చెప్పిన ప్రతి విషయం మనందరికీ భవిష్యత్తులో ఉపయోగపడే గొప్ప సూత్రం. ఏమంటారు? ఎగ్జాక్ట్లీ జీకే గారు. సరే సరే, ఇంతకీ మనం ఇన్వైట్ చేసిన స్పెషల్ గెస్టులు ఎంతవరకు వచ్చారో కనుక్కున్నారా? దే ఆర్ ఆన్ ది వే జీకే గారు. రమేష్, నెక్స్ట్ పార్టిసిపేట్ని పిలువు. ఓకే సార్, త్వరగా పంపించు. ఇంటర్వ్యూలో ఏదో విధంగా సెలెక్ట్ అయ్యాను. ఇంకా కాంపిటీషన్లో కూడా ఖచ్చితంగా నెగ్గి తీరాలి. రుద్ర గారు, వెల్కమ్. మీకోసం ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ. ఈశ్వరి గారు, ఈయన పేరు రుద్ర నీలకంఠ. ఈ కాంపిటీషన్కి స్పెషల్ గెస్ట్గా వచ్చారు. వన్ ఆఫ్ ద జడ్జెస్గా వ్యవహరిస్తారు. రుద్ర గారు, ఈ అమ్మాయి ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయబోతోంది. ముందు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి కదా. ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.